కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎం నాయకత్వానికి ఇచ్చిన హామీలను అమలు పరచకపోగా ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కమిటీ సూచనలు కూడా అమలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకి అప్పగించే రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను చేస్తోంది అని సంయుక్త కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా కమిటీ కన్వీనర్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా కేంద్ర పాలనకు అనుగుణంగానే ఉందని విమర్శించారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వాణిజ్య పంటల ధరలు పడిపోయాయని ఆవేదన చెందారు. సమన్వయ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని సుందరయ్య భవనంలో కన్వీనర్ తాండ్ర ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి సింహాచలం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాక ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంఘాల ఓ పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని కృషి చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఎస్కేఎం పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, కౌలు రైతులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ రంగాన్ని ఈవేళ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టడం కోసం కూరుకుంటుంది. 2021లో ఏదైతే ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజా సంఘాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేసాయో ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాతపూర్వక హామీని అమలు జరపకుండా అదే విధానాన్ని దొడ్డిదారులు అమలుపరచడానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. కేంద్రం చెప్పినటువంటి విధానాలనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు జరుపుతుంది. వ్యవసాయ పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయలేదు. కానీ ఈవేళ మిరప, పత్తి వీటికి ధరలు లేవు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించడం లేదు. అలాగే సాగునీటి వనరులకి బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలకు వ్యతిరేకంగా ఈ 5వ తేదీన ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం కోరుకుంటుంది. ఎందుకంటే తను విధానం మాట్లాడింది ఒకటి, చేసినటువంటి చేతలోని వేరేగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఈవేళ ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలు ఈవేళకి కూడా దొడ్డిదారిని మళ్ళీ అదే పాత విధానాలనే కొనసాగించడం అనేటటువంటి సాగుతూ ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున లోకల్గా మీ తాలూకా డిమాండ్స్ని, అక్కడ ఉన్న సమస్యల్ని జోడించుకుంటూ మీరు ఆ డిమాండ్స్తో కలిపి ఆపరేట్ చేసుకోండి. మీకు సరిపడా ఆపరేట్స్తో మీరు వేసుకొని పనిచేయాలి. దీనిలోకి ఆ 5వ తేదీ కార్యక్రమానికి, ధర్నా కార్యక్రమానికి మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కువ మంది సమీకరణ అనేటటువంటి జరపాలనేటటువంటి అభిప్రాయపడుతున్నాను. కనుక మీరు ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది సమాధానంగానే ఉండటం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అభిప్రాయపడుతూ ఈ పిలుపుని జిల్లా ఎస్కేఎం తరఫున మేము ఇవ్వడం జరుగుతుంది.